వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ఇవాళతో ముగియనుంది. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించారు పోలీసులు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు విచారిస్తున్నారు. రెండో రోజు భాగంగా నిన్న దాదాపు 5 గంటల పాటు వంశీని విచారించారు. విచారణలో 20 ప్రశ్నలకు పైగానే ప్రశ్నలు సంధించారు పోలీసులు. అయితే వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు వెనుక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించారు. సత్యవర్ధన్ను హైదరాబాద్ నుంచి విశాఖకు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. మొదటి రోజు పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో నిన్న టెక్నికల్ ఎవిడెన్స్ను చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరిపారా అని వంశీని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. మైనింగ్కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు మళ్ళీ పోలీసులు విచారించనున్నారు. మొత్తానికి ఈరోజు మూడో రోజు ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్తారని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మైనింగ్కి సంబంధించి టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, సత్యవర్ధన్ పై అంటే దాడి, అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మొదలైనటువంటి కేసులు అయితే మాత్రం వల్లభనేని వంశీపై నమోదయ్యాయి. మొత్తానికి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి ఆరోపణలు వెల్లువెత్తడంతో వల్లభనేని వంశీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తానికి మూడో రోజు గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈరోజు మూడో రోజు విచారణ సందర్భంగా వల్లభనేని వంశీకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్. రవి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ నీటితోటి ముగియనున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు సంధించేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ ని కిడ్నాప్, అదేవిధంగా దాడి కేసులో భాగంగానే ఇటు A1 గా ఉన్నటువంటి వల్లభనేని వంశీని ఇటు అరెస్ట్ చేయడం, అదేవిధంగా విజయవాడ సబ్ జైలుకి రిమాండ్ ఖైదీగా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక 3 రోజులు కస్టడీలో భాగంగానే నేటితోటి అయితే కనుక ఈ రోజు పోలీసులు కొన్ని కీలకమైనటువంటి అంశాలను అడిగేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే A7, A8 శ్రీపతి, శివరామకృష్ణ సైతం కూడా ఈ యొక్క 3 రోజుల కస్టడీలో భాగంగానే ఇటు ఆధారాలు సేకరించి ఆధారాలతోటి ఇటు కోర్టులు అయితే కనుక ఆధారాలు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే ఒకవైపు వల్లభనేని వంశీని కస్టడీ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు తాజాగా ఒక సిసి ఫుటేజ్ అనేది కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. సత్యవర్ధన్ ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, తను స్వేచ్ఛగా అయితే కనుక వైజాగ్ లో షాపింగ్ చేస్తున్నటువంటి వీడియోని అయితే కనుక ఇటు వైసీపీ సోషల్ మీడియా రిలీజ్ చేయడంతో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా నెలకొందని తెలుస్తోంది. మరోవైపు వల్లభనేని వంశీ ఈ 3 రోజుల్లో ఏ విధమైన మొదటి రోజు అయితే 2.5 గంటలు కొనసాగినటువంటి విచారణ, రెండో రోజు 5 గంటల పాటు కొనసాగింది. అయితే మూడో రోజు మాత్రం మరిన్ని గంటలు అయితే కనుక విచారించేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే వల్లభనేని వంశీ కాల్ డేటా ఆధారంగా, అదేవిధంగా యూజ్ చేసినటువంటి కార్ కావచ్చు, కిడ్నాప్ చేసిన దాడి కేసులో భాగంగా కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యంలోనే దాని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా కార్లు యూజ్ చేశారు, ఎన్ని కార్లు యూజ్ చేశారు, వీటన్నిటినీ కూడా కాల్ డేటా ఆధారంగా కూడా ఇటు నిందితులు A7, A8 నిందితుల కాల్ డేటా ఆధారంగా కూడా ఇటు పోలీసులు సేకరించేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఈ కేసులో బెయిల్ పిటిషన్ అయితే కనుక వల్లభనేని వంశీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇవన్నీ ఆధారాలు కస్టడీలో విచారించినటువంటి ఏవైతే ఆధారాలు ఉంటాయో అవి ఆధారాలన్నీ కూడా ఇటు బెయిల్ పిటిషన్ పై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు కూడా కనబడతా ఉంటాయి. ఎందుకంటే బెయిల్ ఇస్తే మాత్రం సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా ఇటు పోలీసుల తరపు న్యాయవాదులు కూడా ఏమైనప్పటికీ నేటితో జరిగేటువంటి ఈ యొక్క విచారణలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే కనుక వెలువరించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకునేందుకు కూడా విజయవాడ సబ్ జైలుకి అయితే కనుక రైట్. థ్యాంక్ యూ సంతోష్.